Okay, question ఇచ్చాడంటే the upper 1/nth part of the inclined plane is smooth and the remaining lower part is rough with coefficient of friction μk. If a body starts from rest at the top of the inclined plane will again come to rest at the bottom of the plane, then the angle of inclination of the inclined plane is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉందంట. ఓకే, ఇదంట స్టార్టింగ్ అంటే ఇక్కడ నుంచి ఒక బాడీ కిందకి మూవ్ అవుతుందంట. ఓకే, దీని ఒక బాడీ విత్ స్టార్టింగ్ ఫ్రమ్ u=0 నుంచి మూవ్ అవుతుందంట. లాస్ట్కి మనీ v=0 అయిపోయిందంట. ఓకే, మళ్ళీ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/nth పార్ట్ ఆఫ్ ది ప్లేన్ మాత్రం ఇది స్మూత్ అంట. అంటే 1/nth అంటే మనం టోటల్ లెంత్ నేను L అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ టోటల్ లెంత్ L అంటే దీంట్లో 1/nth పార్ట్ అంటే L/n పార్ట్ కదా, L/n అవుతుంది కదా. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏమవుతుంది, ఇది ఎంత అవుతుంది మనకి L - L/n అవుద్ది. సో మనకి L × n-1/n అవుద్ది. ఇది L × n-1/n అవుద్ది ఇది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇది స్మూత్ అంట. స్మూత్ అంటే దీనికి ఫ్రిక్షన్ ఉండదు. అలాగే రిమైనింగ్ పార్ట్ ఈ పార్ట్ అంతా రఫ్ అంట. రఫ్ అంటే దీనికి ఫ్రిక్షన్ ఉంటుంది. సో దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ మనకి μk అని ఇచ్చాడు. ఈ సర్ఫేస్ యొక్క ఫ్రిక్షన్ ఇది రఫ్. ఇది దీని ఫ్రిక్షన్ ఎంత ఇచ్చాడంటే మనకి μk ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏం ఫైన్ చేయమంటున్నాడు ఇక్కడ క్వశ్చన్లో ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఈజ్. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అని అడుగుతున్నాడు. థీటా ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ థీటా ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అది కనిపెట్టాలంటే ఇది మనకి ఇక్కడ 2 లెసన్లు అనేది తెలియాలి. ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్ తెలియాలి, మనకి వర్క్ పవర్ అనేది తెలియాలి. ఆ 2 తెలిస్తేనే ఈ సమ్ చేయగలం మనం ఇక్కడ. ఓకే, ఈ డయాగ్రామ్ నేను మళ్ళీ గీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇది ఇంక్లైన్ ప్లేన్, యాంగిల్ థీటా ఎంత కనిపెట్టాలి. థీటా అనుకుందాం ఫర్ సపోజ్. ఇది ఇక్కడ బాడీ దీని మాస్ m అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతాయి, కిందకేమో గ్రావిటేషనల్ ఫోర్స్ Lg యాక్ట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత L/Lతో పార్ట్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది Fr. అలాగే ఈ బాడీకి నార్మల్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది L. ఓకే, ఇప్పుడు ఈ ఇంక్లైన్ ప్లేన్ యొక్క లెంత్ ఎంత అనుకున్నాం, L అనుకున్నాం కదా. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి ఉంది. ఇప్పుడు వోల్టేజ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అది డిస్ప్లేస్ అయ్యింది. ఫోర్స్ ఎంత అయ్యింది మనకి ఇక్కడ mg అవ్వదు. ఇక్కడ మనకి ఎంత అవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఇది mgని రిజాల్వ్ చేసుకోవాలి కిందకి. అంటే ఈ సైడ్కి ఎంత mg వెళ్తుంది అంటే ఇక్కడ థీటా కాబట్టి ఇది 90 అవుద్ది. ఇది 90 - థీటా అవుతుంది. సో అంటే mg cos 90 - థీటా అవుతుంది. ఇక్కడ mg sin థీటా అవుతుంది. సో మనకి ఇక్కడ ఫోర్స్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ mg sin థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్ అయింది, L డిస్టెన్స్ డిస్ప్లేస్ అయింది. ఓకే, వోల్టేజ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ = mg sin థీటా ఇంటూ L వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ బై నార్మల్ రియాక్షన్ చూద్దాం. వోల్టేజ్ బై నార్మల్ రియాక్షన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అంటే నార్మల్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా. నార్మల్ రియాక్షన్ పైకి ఉంటే డిస్ప్లేస్మెంట్ ఏమో ఎలాగ ఉంది అంటే ఈ 2 వైపుల మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి వోల్టేజ్ 0 అయిపోతుంది మనకి ఇక్కడ. అంటే మనకి ఎలా 0 అయిందంటే వోల్టేజ్ బై నార్మల్ రియాక్షన్ Fs cos థీటా కదా. ఈ 2 వైపుల మధ్యలో యాంగిల్ ఎంత అనుకున్నాం, Fs cos 90 అనుకున్నాం కాబట్టి cos 90 అంతా 0 కాబట్టి వోల్టేజ్ బై నార్మల్ రియాక్షన్ 0 అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వోల్టేజ్ బై ఫ్రిక్షన్ చూసుకుందాం. వోల్టేజ్ బై ఫ్రిక్షన్ ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ బాడీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత కిందకి డిస్ప్లేస్ అయిందంటే ఎంత అయింది మనకి ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ నుంచి కదా యాక్ట్ అవుతుంది. సో మనకి దాని లెంత్ ఎంత వచ్చింది మనకి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ L × n-1/n వచ్చింది కదా. సో ఇదే డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో మన ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కనబడుతుంది ఇక్కడ. ఫ్రిక్షనల్ ఫోర్స్ = మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇచ్చారు క్వశ్చన్లో. ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు, μk ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుద్ది, μk అవుద్ది. మన ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, μ × n కదా. ఎంత ఇచ్చాడు, μk ఇచ్చాడు. ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ mgని ఇటే పక్కకి mg sin థీటా వచ్చింది కాబట్టి మనకి ఇటే పక్కకి mg cos థీటా వస్తుంది. సో నార్మల్ రియాక్షన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ mg cos థీటా. సో మన ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చింది μk mg cos థీటా అని. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. μk mg cos థీటా ఇంటూ ఎంత డిస్ప్లేస్ అయింది మనకి ఇక్కడ L × n-1/n. సో L × n-1/n దట్ ఈక్వల్స్ టు దీన్ని నార్మల్గా ఇలా వదిలేద్దాం. μk mg L × n-1/n ఇంటూ cos థీటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం వర్క్ ఎనర్జీ థీరం యూజ్ చేద్దాం. ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం ఏంటంటే మనకి వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్
వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఏమవుతుంది మనకి, ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ మనకి, వర్క్ డన్ బై గ్రావిటీ ప్లస్ వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ దట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఆఫ్ mv ఫైనల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ mv ఇనిషియల్ స్క్వేర్. మనకి ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఇక్కడ 0 మనకి చూసుకుంటే క్వశ్చన్లు వేస్తాయి. సో ఈ రెండు 0 అయిపోతాయి. ఓకే, ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటీ ఎంత వచ్చింది మనకి, mg sin θ ఇంటూ ఎల్. వర్క్ డన్ బై నార్మల్ రియాక్షన్ 0 వచ్చింది. ఇక్కడ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత వచ్చింది, uk mgl ఇంటూ n-1/n. దీన్ని మైనస్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ప్రాపర్గా చూస్తే ఇక్కడ మనకి డయాగ్రామ్లో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక డైరెక్షన్లో ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ఇటు పక్క ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మనకి నెగిటివ్ తీసుకోవాలి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో నెగిటివ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ uk mgl ఇంటూ n-1/n cos θ దట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను mgl కామన్ తీస్తున్నాను, mgl ఇంటూ sin θ మైనస్ uk n-1/n ఇంటూ cos θ. ఈ mgl ఇటువైపు కలిపితే 0 అయిపోద్ది. సో sin θ ఈజ్ ఈక్వల్స్ టు uk n-1/n ఇంటూ cos θ. సో ఈ cos θ ఇటువైపు పంపిస్తే tan θ ఈజ్ ఈక్వల్స్ టు n-1/n ఇంటూ uk. సో దేర్ఫోర్ మనకి θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ n-1/n ఇంటూ uk వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.